హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, ఈ అప్డేట్ గురించి ఒకసారి చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తే కనుక నోటిఫికేషన్ సిఈ నంబర్ 02/2024 ఇక్కడ ఇచ్చారు. కోరెండం టు ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఫర్ ది పోస్ట్స్ ఆఫ్ టెక్నీషియన్ 3. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ నోటిఫికేషన్లో 17 కేటగిరీస్ అయితే ఉన్నాయి. అందులో 9,000 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 22 కేటగిరీస్ని యాడ్ చేశారు. ఇప్పుడు 14,000 పోస్టులు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఫస్ట్ పాయింట్లో. సెకండ్ పాయింట్ కనుక చూస్తే పోస్ట్ పారామీటర్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, మెడికల్ స్టాండర్డ్స్ కానీ, పీడబ్ల్యూడి సూటబిలిటీ కానీ, ఇవన్నీ కూడా న్యూ పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకి 19 to 40 ఎంక్లోజ్డ్ హియర్ అంటే ఇందులోనే మనకి ఎన్ఎక్స్ 2లో అయితే ఇచ్చారు. అది ఒకసారి మీరు చూడండి. ఈ నోటిఫికేషన్ కింద అయితే మనకి ఇచ్చారు. అలాగే పోస్ట్ పారామీటర్స్ ఆఫ్ ఓల్డ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో దానికైతే మీరు ఎన్ఎక్స్ ఏ ఆఫ్ సిఏ నెంబర్ 0/2024 ఈ నోటిఫికేషన్లో అయితే మనకి మెన్షన్ చేశారు. అదైతే మీరు చూడాలి అని చెప్తున్నారు. థర్డ్ పాయింట్ వచ్చేసి కమ్యూనిటీ వైజ్, కేటగిరీ వైజ్ పొజిషన్ ఆఫ్ అబోవ్ రివైజ్డ్ వేకెన్సీస్ టెక్నీషియన్ 3కి సంబంధించిన ఓల్డ్ కానీ అలాగే న్యూ పోస్టులు కానీ టోటల్ మనకి 2 to 40 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్ఎక్స్ఓ 2 ఇక్కడ మనకి ఎన్ఎక్స్ఓ B2 ఇందులో అయితే మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 4వ పాయింట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్స్ అండ్ పీడబ్ల్యూడి అట్రిబ్యూట్స్ బీయింగ్ డిఫరెంట్ ఫర్ సమ్ న్యూ కేటగిరీస్. కొత్తగా యాడ్ చేసిన వాటికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మెడికల్ స్టాండర్డ్స్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంది. కాబట్టి వాటిని ఆపర్చునిటీ విల్ గివెన్ టు ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్, ఫ్రెష్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కొత్త వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అప్లై అగైనెస్ట్ సిఏ నెంబర్ 02/2024. మనకి 5వ పాయింట్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో బీ గివెన్ అన్ ఆపర్చునిటీ టు చేంజ్. ఇక్కడ చూడండి, చేంజ్ దేర్ ఆప్షన్ ఆఫ్ ఆర్ఆర్బి అలాంగ్ విత్ ప్రిఫరెన్స్ ఆఫ్ జోనల్ రైల్వేస్ as well as preference for all applicable technician కేటగిరీస్ అన్నిటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, జోన్ కూడా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. 6వ పాయింట్ మనకు వచ్చేసి ఇది డేట్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ కానీ కొత్త వాళ్ళు కానీ డేట్స్ మనకి అక్టోబర్ 2వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు అని టోటల్ మనకి 15 days టైం అయితే ఇస్తున్నారు. మనకి టైమింగ్ కూడా మెన్షన్ చేస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్ అయితే చూడమని చెప్తున్నారు 6వ పాయింట్లో. అలాగే అప్లై చేసిన తర్వాత మాడిఫికేషన్ కూడా టైం అయితే ఇస్తున్నారు. మనకి 5 రోజుల టైం అయితే ఇస్తున్నారు. డేట్ కూడా మెన్షన్ చేస్తున్నారు. 17th నుంచి 25th వరకు అయితే మెన్షన్ చేశారు. Separate notice will be published about the modalities, procedures to get existing application data, new application submission of both existing and new candidates. ఇది సపరేట్ నోటిఫికేషన్ ఇది ఇస్తూ ఉంటున్నారు నోటీసు. తర్వాత 10వ పాయింట్ వచ్చేసి ఆల్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్డ్ ఇన్ అప్లికేషన్ నెంబర్ 02/2024 ఫర్ టెక్నీషియన్ స్టాండర్డ్స్ గుడ్ అంటున్నారు. అది ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్లో ఆ డీటెయిల్స్ అయితే సేమ్ ఉంటాయి అని చెప్తున్నారు. 9వ పాయింట్ మనకు ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు మనకి డిఫరెంట్ నోటీసులు అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసి మనకు కోరియండం 2 సూపర్ సీడ్స్ ద కోరియండం 1 ఇంక్లూడింగ్ ఎనెక్సోస్ డేట్స్ మెన్షన్ చేశారు ఇక్కడ ఈ విధంగా. 11th పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఏం చేశారంటే మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వీళ్ళని అయితే అడగవచ్చు. అలాగే మెయిల్ కూడా ప్రొవైడ్ చేశారు. టైమింగ్ వచ్చేసి మనకి 10 to 5 అని చెప్తున్నారు. కింద వచ్చేసి మనకి పైన డీటెయిల్స్ ఏవైతే మెన్షన్ చేశారో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ తర్వాత పోస్టులు కానీ ఏవైతే ఉన్నాయి ఏంటనేది మొత్తం డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మ్యాక్సిమం మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ దానికి ఇందాక ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి కంటిన్యూషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నార్మల్ విండో పీరియడ్
ఫర్ పీరియడ్ 15 days ఆల్రెడీ ఇందాక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. 2 అక్టోబర్ నుండి 2వ తారీఖు నుండి మనకి 16వ తారీఖు అయితే ఇచ్చారు. ఫస్ట్ పాయింట్. తర్వాత అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ www.rrbapply.gov.in ఇందులో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరు, కొత్త క్యాండిడేట్స్ ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఎగ్జిస్టింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అని అంటే ఎవరు అంటే పెయిడ్ candidates who have applied to any one of more categories of category number 2 to 18. ఆల్రెడీ మనకి 2 to 18 కేటగిరీస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసిన వాళ్ళు పెయిడ్ అమౌంట్ అయితే పే చేసి సక్సెస్ఫుల్ అని వచ్చిన వాళ్ళు మాత్రమే ఎగ్జిస్టింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ అని మనకు చెప్తున్నారు. అలాగే దే కెన్ అవైల్ విండో పీరియడ్ సేమ్, మనకి డేట్ అయితే సేమ్ అక్టోబర్ 2వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వీళ్ళు వితౌట్ ఎనీ ఫీ అని చెప్తున్నారు. అమౌంట్ కట్టాల్సిన పని లేదు, వీళ్ళైతే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే దే మస్ట్ యూజ్ ఎగ్జిస్టింగ్ యూజర్ క్రెడెన్షియల్స్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, పాత యూజర్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు యూజ్ చేసుకుని మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అని చెప్తున్నారు. అలాగే క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆర్ మాడిఫై కేటగిరీ నెంబర్ 2 to 18. పాత నోటిఫికేషన్లో మీరు అప్లై చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మాడిఫై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే కొత్త పోస్టులు ఏవైతే ఉన్నాయో 19 to 40 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 3వ పాయింట్. 4వ పాయింట్ ఇది. తర్వాత దే విల్ గెట్ యాక్సెస్ ఓన్లీ, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీకు చాలా డౌట్లు వస్తాయి. ఇక్కడ వాటికి క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మీరు ఏమైతే మాడిఫై చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రీఅప్లోడింగ్ ఫోటో, సిగ్నేచర్, ఆర్ఆర్బి చేంజ్, పోస్ట్ ప్రయారిటీ. మరలా చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు మార్చుకోవచ్చు, ఫోటో సిగ్నేచర్ మీరు మార్చుకోవచ్చు, ఆర్ఆర్బి మార్చుకోవచ్చు, అలాగే పోస్ట్ ప్రయారిటీ ఏవైతే ఉందో వాటిని మీరు మార్చుకోవచ్చు. మిగతా వాటిని మీరు చేంజ్ చేసుకునే అవకాశం లేదు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అడుగుతారు. ఈ పాయింట్ అయితే క్లియర్గా చూడండి. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇందులో దే షుడ్ నాట్ సబ్మిట్ న్యూ అప్లికేషన్ యాజ్ ఇట్ విల్ టెంట్ అమౌంట్ టు మల్టిపుల్ అప్లికేషన్. చూడండి, చాలా ఇంపార్టెంట్. మీరు అంతకుముందు కనుక అప్లై చేసి మరలా వేరే అప్లికేషన్ కనుక మీరు అప్లై చేస్తే మీరు క్యాన్సిల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ద షుడ్ నాట్ సబ్మిట్ న్యూ అప్లికేషన్. ఎవరు ఎగ్జిస్టింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మరలా అప్లికేషన్ మీరు పెట్టొద్దు అని చెప్తున్నారు. క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి న్యూ క్యాండిడేట్స్. కొత్త వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే లాస్ట్ టైం అప్లై చేసి పేమెంట్ అనేది చేయకపోయి ఉంటారో అప్పుడు వాళ్ళు సబ్మిట్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీరు టోటల్ అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే candidates who have submitted application and not paid application fee, ఆల్రెడీ చెప్పాము. కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే candidates who have paid application for categories 1 టెక్నీషియన్ సిగ్నల్ డిపార్ట్మెంట్కి సంబంధించి లెవెల్ 5 పోస్ట్ ఏదైతే ఉంది కదా, ఆ పోస్ట్ ఏదైతే ఉందో దానికి అప్లై చేసి బట్ నాట్ అప్లైడ్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు కూడా న్యూ క్యాండిడేట్స్ కిందే వస్తారు అని చెప్తున్నారు. అలాగే క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ అదర్ సిఎన్ నెంబర్స్, అంటే వేరే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసి ఈ టెక్నీషియన్కి అప్లై చేయలేదో వాళ్ళు కూడా న్యూ క్యాండిడేట్స్ కిందే వస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అదర్ సిఏ నెంబర్స్ అంటే ఈ నోటిఫికేషన్ కాకుండా వేరే పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్. ద క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ అప్లైడ్ ఎనీ ఆఫ్ సిఎన్ఎన్స్
చూడండి, వేరే పోస్టులకి మీరు అప్లై చేసి, వేరే నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకి మీరు అప్లై చేసి అమౌంట్ పే చేయకపోయినా సరే, వాటిని సబ్మిట్ చేయకపోయినా సరే మీరు ఇక్కడ న్యూ క్యాండిడేట్స్గానే వస్తారు అని చెప్తున్నారు. న్యూ క్యాండిడేట్స్ కెన్ అప్లై కేటగిరీ నెంబర్ 2 to 40 కేటగిరీస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, ఆల్ న్యూ అప్లికెంట్స్ హూ హ్యావ్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎట్ ఆర్ఆర్బి మనకి వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు, కెన్ యూజ్ సేమ్ క్రెడెన్షియల్ ఫర్ సబ్మిటింగ్ దిస్ అప్లికేషన్ ఆల్సో అంటున్నారు. చూడండి, డీటెయిల్స్ అయితే ఒకసారి చూసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే ఉంది నోటివ్స్. తర్వాత మాడిఫికేషన్ విండో గురించి చెప్తున్నారు. ఇక్కడ మాడిఫికేషన్స్ 250 రూపీస్ అయితే కట్టాలని చెప్తున్నారు. తర్వాత ఫర్ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ డేటా యాక్సెస్ ఈజ్ లిమిటెడ్ టు ఎడ్యుకేషనల్. చూడండి, ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, జోన్, పోస్ట్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడమే, అదే మీకు చేసే అవకాశం ఇచ్చారు. న్యూ అప్లికెంట్స్ కెన్ అవైల్ నోటిఫికేషన్ విండో పీరియడ్ యాజ్ పర్ కండిషన్స్ లేడ్ డౌన్ ఇన్ సిఎన్ నంబర్ 2024. వీళ్ళైతే కొత్త వాళ్ళైతే అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది, పాత వాళ్ళకి మాత్రం అన్నీ చేయడానికి లేదు. కొన్ని 4 పాయింట్లు అయితే ఇచ్చారు, వాటికి మాత్రమే అని చెప్తున్నారు. తర్వాత బిఫోర్ అప్లోడింగ్ రీఅప్లోడింగ్ ద ఫోటో సిగ్నేచర్, అది ఫోటో గురించి మళ్ళీ ఇంకొక నోటీస్ అయితే ఉంది, ఆ నోటీస్ అయితే చూద్దాము. అలాగే ఇక్కడ కింద మనకి కాంటాక్ట్ హెల్ప్ లైన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. చూడండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఈ డౌట్స్ ఏ డౌట్ ఉన్నా సరే ఇది చూడండి. ఆ ఫోటో గురించి మళ్ళీ చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి ఫోటో సిగ్నేచర్ గురించి కొన్ని గైడ్లైన్స్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ మీరు చేయాల్సినవి, చేయకూడనివి అయితే మనకి ఇచ్చారు. మీరు ఏం చేయాలి అంటే అప్లోడ్ ఓన్లీ రీసెంట్ 1 కలర్ ఫోటోగ్రాఫ్ అంటున్నారు, బ్లాక్ అండ్ వైట్ చేయొద్దు అని చెప్తున్నారు. తర్వాత డైమెన్షన్స్ కరెక్ట్గా చూసుకోమని చెప్తున్నారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బీ ఇన్ ద ప్లెయిన్ వైట్ అండ్ డ్రెస్ షుడ్ బీ ఇన్ ద డార్క్ కలర్ అని చెప్తున్నారు. ఇక్కడ దానికి ఏం చేయకూడదని డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫోటో షుడ్ కవర్ ఎంటైర్ ఫుల్ హెడ్ అండ్ నెక్ అండ్ షోల్డర్ ఏరియా. ఇది ఫోటో ఎలా పడితే అలా అప్లోడ్ చేయకూడదు, ఒకసారి మీరు చూడండి. ఆ తర్వాత ఇక్కడ 5వ పాయింట్ చూడండి, ద హెడ్ ఈజ్ సెంటర్డ్ విత్ ఇన్ ద ఫ్రేమ్, ప్రజెంట్ ఫుల్ హెడ్ ఫ్రమ్ టాప్ హెయిర్. ఈ పాయింట్లు మీరు చూడండి ఒకసారి. మీరు ఏం చేయకూడదు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చే క్లియర్గా, ఎందుకంటే రిజెక్ట్ చేయడానికి అవకాశం అయితే చాలా ఉంది కాబట్టి ఇంత క్లియర్గా మీకు మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ ఓపెన్ క్లియర్లీ అండ్ లుకింగ్ స్ట్రైట్ టు ఫ్రంట్ సైడ్ వ్యూ అని చెప్తున్నాను. ఫ్రంట్ వ్యూ అయితే క్లియర్గా ఉండాలి, కళ్ళు ఓపెన్లో పెట్టి మీరు ఉండాలని, ఎలా పడితే అలా తీయొద్దు అని చెప్తున్నారు. ఫ్రంట్ షుడ్ బి క్లియర్ అండ్ విత్ కంటిన్యూస్ టోన్ క్వాలిటీ అని క్లియర్గా ఉండాలని చెప్తున్నారు. చూడండి, ఏ విధంగా ఉండకూడదు అని చెప్పేసి మనకి పక్కన అయితే ఇచ్చారు, మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.